ఏపీపీఎస్సీకి సంబంధించిన ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అది పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించిన వెబ్ నోట్ ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ అయింది. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, ఎగ్జామ్ అయితే పెడుతున్నారు, అక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మెజారిటీ తప్పులు చేసే అవకాశం ఇక్కడ ఉంది కంపారిటివ్లీ ఆన్లైన్లో ఫోటో వస్తుంది, హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది. కానీ ఓఎంఆర్ ఎగ్జామ్లో అలా కాదు. హాల్ టికెట్ నెంబర్ మనమే వేయాలి, బుక్లెట్ సిరీస్ మనం వేయాలి, సిగ్నేచర్లు పెట్టాలి, తంబ్ వేయాలి, ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు మీరు క్యాండిడేట్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న మిస్టేక్ కూడా ఎగ్జామ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా వేసారా, బుక్లెట్ సిరీస్ నెంబర్ కరెక్ట్గా వేసారా, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కరెక్ట్గా పెట్టారా, నువ్వు కరెక్ట్గా పెట్టావా, బబ్లింగ్ కరెక్ట్గా చేసావా, వీటి మీద ఫోకస్ పెట్టండి. డూప్లికేట్ ఓఎంఆర్ కనుక వాళ్ళు ఇస్తే కనుక నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. అన్లైక్ ఇంకేమీ విషయాలు అయితే లేవు. ఇంకా నాకు తెలిసి ఒక రోజు ముందు చదవడం ఆపేస్తే బెటరు. అలాగని ఎగ్జామ్ గురించి డిస్కషన్ లేకుండా పీస్ఫుల్గా వాకింగ్ లాంటివి చేయండి. ఎగ్జామ్ ముందు రోజు వెళ్ళిపోండి. హైదరాబాద్ నుంచి అయితే ఒకరోజు ముందే రావడం మంచిది. అంటే ఈరోజు వచ్చేసి ఉండాలి. ఓయో రూమ్ తీసుకున్న వాళ్ళు ఓయో రూమ్ తీసుకోండి. 4 పేపర్లు కాబట్టి స్ట్రెస్ ఎక్కువే, 2 పేపర్లు కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ అయితే 4 పేపర్లు కదా, అలా పోయింది. 2 పేపర్లే కాబట్టి మధ్యాహ్నం కరెక్ట్గా ఓఎంఆర్ని ఫిల్ చేయండి, సాయంత్రం కరెక్ట్గా ఓఎంఆర్ని ఫిల్ చేయండి. అంతా బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్. ఓకే, subscribe my channel for more interesting videos. Thank you.